సార్ మొన్న పెహల్వాన్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకుల్ని ఇలా అన్యాయంగా చంపేశారు కదా సార్, దీన్ని ఎలా ఖండిస్తారు? పెహల్గాంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉగ్రవాది దాడి జరిగింది. ఇంతకుముందు ఉగ్రవాద దాడులకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు ఉగ్రవాద దాడి అంటే ఒక సెక్టర్ ఆఫ్ పాపులేషన్ని చంపాలనుకునేవాడు. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ఇండియాలో అంతర్కల్లోలం సృష్టించాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా హిందువుల్నే టార్గెట్ చేసి చాలా అమానుష్యంగా చంపారు. సో ఇంతకుముందుకి ఇప్పుడు తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు కేవలం భయాన్నే కాదు, దేశాన్ని కూడా అస్థిరపరచడానికి ట్రై చేస్తున్నారు. సో లోపల ఇంటర్నల్గా దేశాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ఈ ఉగ్రవాద చర్య లాగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని గట్టిగా ఖండిస్తున్నాం. మన జవాన్లు వీర జవాన్లు, ఎంతో ధైర్య సాహసాలు ఉన్నాయి. మా ఇంట్లో కూడా మా మావయ్య ఆర్మీలో వర్క్ చేశారు. అస్సాం రైఫిల్స్లో ఫస్ట్ వర్క్ చేశారు, మెడికల్ కోర్లో. అక్కడి నుంచి తర్వాత రిటైర్ అయ్యే టైంలో నార్దర్న్ కమాండ్ ఎప్పుడైతే ఇప్పుడు మన ఏదైతే ఉదంపూర్ అవన్నీ ఉన్నాయో ఆ ఏరియా మొత్తానికి బ్రిగేడియర్గా ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆర్మీని చాలా దగ్గరగా మా మావయ్యతో నేను తిరుగుతూ చూశాను. అసలు అసాధారణమైన ధైర్య సాహసాలు భారతీయ సైన్యం సొత్తు. ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే ఎదుర్కొని, బుల్లెట్లు వస్తున్నా సరే నిలబడి యుద్ధం చేసే శక్తి, సామర్థ్యాలు, ధైర్యం ఒట్టి భారతీయ సైన్యానికే ఉంది. అటువంటి మన సైన్యం ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలని, ఈ విజయాన్ని సాధిస్తానని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇటువంటి సైన్యం ఉన్న మనం ఎంతో అదృష్టం. మన భారతీయులు ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో విజయం సాధిస్తారు. సార్, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మీరు ఎలా ఖండిస్తారు? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు? పాకిస్తాన్ తన దేశాన్ని అభివృద్ధిని ఎప్పుడో వదిలేసింది. మన దేశాన్ని మీద యుద్ధం చేస్తేనే అక్కడ ఎలక్షన్స్, మన దేశాన్ని మీద టెర్రరిజం చేస్తేనే వాళ్ళు గెలిచే పరిస్థితిలో అక్కడ ఉన్నారు. ఇలాంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కాశ్మీర్ యొక్క డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి అక్కడి నుంచి మన కాశ్మీర్లోకి తరచుగా వదులుతూ ఉన్నారు ఎవరిని, టెర్రరిస్టుల్ని. సో ఈసారి మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి భారతీయులందరూ కూడా ఎప్పుడైతే దీనికి వెళ్తున్నారో మన కాశ్మీర్కి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాని సమయంలో ఇలాగా అంతర్కలహోలంతో కూడిన టెర్రరిజం, భయాన్ని ప్రజల్లో పెట్టాలని చెప్పి ఈ రకమైన ఉగ్రవాద చర్య తీసుకున్నారు. బట్ ఎప్పుడు తలవంచం, గట్టిగా సమాధానం ఇస్తాం. సార్, ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు? ఈ సమయంలో భారతీయులందరూ ఒక్కటైపోయారు. మీరు ఎక్కడ చూసినా భారత్ మాతాకి జై అనే నినాదాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్ డౌన్ డౌన్ అని అంటుంది. మతం, కులం ఎటువంటి వ్యత్యాసం లేకుండా భారతీయులందరూ ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ యొక్క ఉగ్రవాద చర్యని ఖండిస్తున్నారు. ఈ దుస్సాహసానికి పాల్పడిన పాకిస్తాన్పై చర్య తీసుకోమని మోడీ గారిని కోరుతున్నారు. సార్, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ ఆలోచనలు చెప్పండి. ఈ యొక్క చర్య, ఉగ్రవాద చర్య భారతదేశాన్ని యొక్క సార్వభౌమాన్ని ప్రశ్నిస్తూ, అసలు మీరేమన్నా చేయగలరా, మేము ఇంత చర్య చేస్తే, మేము ఇంత దారుణంగా చంపాం, మీరు ఏం చేయగలరు అని ఒక సవాలు మన దేశానికి వదిలింది. గవర్నమెంటే కాదు, ప్రజలు కూడా దీనికి సమాధానం ఇచ్చారు గట్టిగా. మీరు చూసినట్లయితే అందరూ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెటూరులో కూడా దీనికి స్పందన వచ్చి ఈ ఉగ్రవాద చర్యని ఖండించారు. అలా ప్రజలందరూ ఖండించిన ఉగ్రవాద చర్యని మోడీ గారు ఆపరేషన్ సింధూర్ తోటి స్టార్ట్ చేసి, ఏదైతే మన మహిళలు, మన మాతల యొక్క సింధూర్ని నేలపాలు చేశారో అదే సింధూర్ అనే ఒక పేరుతోటి వాళ్ళ అంతం చూడడానికి మోడీ గారు పుణికిపుచ్చుకున్నారు. ఇలాంటి చర్యలు చేయటం వల్ల మన దేశం యొక్క సెక్యూరిటీ, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్
అండ్ ఇంటిగ్రిటీ ఖచ్చితంగా నిలబడుతుంది. మన యొక్క రిపబ్లిక్ సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈసారి గుర్తించి ఇండియాతో పెట్టుకుంటే కష్టం అనే ఒక సందేశాన్ని ప్రపంచం వ్యాప్తంగా మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో వాడిన ఆయుధాలు బట్టి కూడా అందరికి అర్థమైంది దేశం చాలా ముందుకెళ్ళింది. దీనికి బీజం వేసిన మన కలాం గారిని మనం ఒకసారి గుర్తు చేసుకొని మనం అందరం నివాళులు అర్పించాలి. అటువంటి కలాం గారు ఇవ్వటం వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకొని వేరే దేశాల మీద ఆధారపడకుండా మనం వచ్చిన టెక్నాలజీతోటి పాకిస్తాన్ చేసిన ఎదురుదాడిని చాలా ఈజీగా ఎదుర్కోగలుగుతున్నాం. సార్, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? శాంతి స్థాపన కోసం మీ సూచనలు ఏమైనా ఉన్నాయి? యుద్ధం ఎప్పటికైనా నష్టమే తీస్తుంది. మా అమ్మమ్మ గారు వాళ్ళ టైంలో అప్పుడు యుద్ధం వస్తే దేశంలో అప్పుడు ప్రధాని పిలిపిచ్చారు, ఒక పూటే భోంచేయండి, ఒక పూట మీరు భోంచేయొద్దు, ఏదైతే ధాన్యం మిగిలిందో మన సైన్యానికి ఉపయోగపడుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి దేశం వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే. మీరు చూసినట్లయితే రష్యా, యుక్రెయిన్, ఇరాన్, ఇరాక్, అమెరికా వంటి దేశంలో కూడా వియట్నాం అనే చిన్న దేశంతో యుద్ధం చేసి చాలా ఇబ్బందులు పడింది. కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడైనా సరే నష్టం. యుద్ధాన్ని మనం ఎప్పుడు ప్రోత్సహించం. ఇప్పుడు మనం యుద్ధం చేయటం లేదు, మనం తీసిన చర్యకి ఎక్కడైతే దాక్కొని ఉన్న టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని అంతం చేసామంతే. దాన్ని తట్టుకోలేక పాకిస్తాను మన మీద యుద్ధానికి రావడానికి కాలు దూవుతుంది. సో యుద్ధానికి ఎప్పుడూ కూడా భారతదేశం దూరంగానే ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు అన్న అదే సిద్ధాంతం మీద ఈ రోజు వరకు కూడా ఏ దేశంలో కూడా ఆక్రమించిన దాఖలాలు లేవు. భారతదేశం అందరూ బాగుండాలి, దానిలో మేము ఉండాలి అనే ఒక సిద్ధాంతంతోనే భారతదేశం వెళ్తుంది. ఈ యొక్క విషయాన్ని పాకిస్తాన్ గుర్తించి ఆల్రెడీ ఉరీ సెక్టర్లో బాంబులు వేస్తున్నారు, జైసల్మీర్లో బాంబులు వేస్తున్నారు. వీటన్నిటినీ వాళ్ళు కవ్వింపు చర్యలు, అంటే అక్కడ వాళ్ళ మనుగడ కోసం, అక్కడ ప్రభుత్వం మనుగడ కోసం ఇవన్నీ చేస్తుంది తప్పితే ప్రజలు మాత్రం ఆకాంక్షించట్లా. బలూచిస్తాన్ అయితే అసలు మాకు పాకిస్తానే వద్దు, మేము వేరే కంట్రీ అయిపోయామని చెప్పి వాళ్ళ ప్రకటన కూడా చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ పెద్దలు ఆలోచన చేసి దేశాలు వాళ్ళకి మంచి బోధన ఇచ్చి, అయ్యా మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అది ప్రతిచర్య, ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో, మీరు ఇంతవరకు కష్టపడి ఎతకలేని టెర్రరిస్టులు మీ దేశంలో దాక్కున్నారో వాళ్ళని మాత్రమే భారతదేశం హతం చేసింది, కానీ మీ యొక్క పౌరుల మీద ఎప్పుడూ కూడా దాడి చేయలేదు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని శాంతిగా మీరు ఉంటే ఇరు దేశాలకి మంచిది. సార్, ఈ సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు ఎలా గుర్తించాలి, బాధ్యతగా ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే మొన్న ఒక పెద్ద బాంబు పేలినట్టుగా పాకిస్తాన్ మీడియా రిలీజ్ చేసింది. అది యాక్చువల్గా బేరూట్లో జరిగిన బాంబు పేలుడిని ఇండియాలో జరిగిన పేలుడిగా చూపించారు. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా తన వెబ్సైట్స్లో, న్యూస్ ఛానల్స్లో క్లియర్గా ఏం జరిగిందో ఇస్తుంది. వాటినే నమ్మండి. ఎక్కడో తెలియని న్యూసెస్, ఫారెన్ న్యూస్లు అని చెప్పి చిన్న వాటితో ఇచ్చి తప్పుడు సమాచారాన్ని ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయొద్దు. అది దేశానికి చాలా ప్రమాదకరం. కాబట్టి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయొద్దు. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అథెంటిక్గా మీరు తీసుకోండి. సార్, మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీరు సమర్థిస్తున్నారా? మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పగలరు? ప్రభుత్వం తీసుకున్న చర్యలను 100% మేము అందరం సమర్థిస్తున్నాం. కొంచెం కష్టమైనా సరే మేము నిలబడతాం. ప్రభుత్వంతో భుజం కలిపి ప్రతి ఒక్క పౌరుడు నిలబడి మేము సైతం సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి, లేకుంటే దేనికైనా సర్వీసెస్కి అన్నట్టుగా ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ యాక్టివ్గా ఉన్నారు. అక్కడ వాలంటీర్స్ అవసరమైతే త్రూఅవుట్ ఇండియా మొత్తం వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడానికి ఈరోజు రెడీగా ఉంది. కాబట్టి ఈ యొక్క చర్యని 100% సమర్థిస్తున్నాము. వీలునంత వరకు టార్గెట్స్ని, సివిలియన్స్ని అవాయిడ్ చేసి ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ ఏరియాస్ని వరకే టార్గెట్ చేసి వాళ్ళందరినీ హతం చేయాలని కోరుతున్నాం.
సార్, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలపై మీకున్న నమ్మకం ఎంత? మనం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం అనుకుంటున్నారు? మీరు చూసినట్లయితే S-400, బ్రహ్మోస్, ఆకాష్ మిసైల్స్, తర్వాత సుఖాయ్, రాఫెల్, అలాగే కాకుండా మన ఇండియాలో DRDO డెవలప్ చేసిన అనేక రకమైన మిసైల్స్, గన్స్, డ్రోన్స్ వాడటం జరుగుతుంది. మన శక్తి అపారం. మనకున్న ఆయుధ శక్తి ఎంత ఉందో మన లోపల ఉన్న ధైర్యం కూడా అంతే గొప్ప. అటువంటి ధైర్యం, ఒక సోల్జర్కి ఉన్న ధైర్యం ఒక న్యూక్లియర్ బాంబును కూడా ఎదుర్కోగలిగే శక్తిని మనకి ఇస్తుంది. కాబట్టి మన సైనికుల్లో ఉన్న ధైర్యం మీద ఎక్కువ నమ్మకం. దానికన్నా ఇప్పుడు దానికి తోడుగా మనకి ఫైర్ పవర్ అంటే మిసైల్స్ కానీ, గన్స్ కానీ, డ్రోన్స్ కానీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఈ యొక్క సమస్య నుంచి చాలా సులువుగా బయటకు వస్తుందని మేము అనుకుంటున్నాం. సార్, రేపటి తరానికి మనం ఎలాంటి భారత్ను అందించాలనుకుంటున్నాం? మీ ఆకాంక్షలు ఏమైనా ఉన్నాయి? రేపటి తరం, అదే చెప్తున్నాను ఇందాక నుంచి మా వాళ్ళకి, మా ఉద్దేశం కూడా రేపటి తరం చాలా చక్కగా బతకాలి. హిస్టరీ కరెక్ట్గా తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. మా గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ ఉంది. ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు జిన్నా మీద ఒక ప్రేమతోటి ఆ సెంటర్కి ఆ పేరు ఇచ్చారు. సరే, అసలు ఎవరైనా ఒక పిల్లవాడు, నాన్న ఇది ఏంటి, ఈ సెంటర్ ఇట్లా ఎందుకు ఉంది అని అడిగితే, ఇది జిన్నా గారు భారతదేశాన్ని విభజించారు, చాలామంది హిందూస్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పడం బాగుంటుందా? దాన్ని ఇప్పుడు మేమందరం కోరుతున్నాం, ప్రజలనే కోరుతున్నాం. ఇటువంటి దుశ్చర్యలు చేసిన పాకిస్తాన్ యొక్క నాయకుల పేర్లు ఇండియాలో ఏ ఒక్క ప్రదేశానికి కూడా పెట్టకూడదు. ఈ సెంటర్ని APJ అబ్దుల్ కలాం సెంటర్ అని పెడితే, నాన్న ఎవరిని నాన్న కలాం అంటే, అరే మన ఇండియా ప్రెసిడెంట్ రా ఆయన, ఒక సైంటిస్టు, పేద కుటుంబంలో పుట్టి ఎంతో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి రాకెట్లు తయారు చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినారంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని ఎక్కడైతే పాకిస్తాన్ యొక్క నాయకుల పేరున్న సెంటర్స్ త్రూఅవుట్ ఇండియా మార్చేసి మన దేశంలో దేశభక్తులు, దేశానికి ప్రముఖులు, దేశానికి ఉపయోగపడ్డ వాళ్ళ పేర్లు పెట్టవలసిందిగా మా సూచన. నిన్న జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు చనిపోయారు సార్, వీరమరణం పొందారు. వారికి మీ సంతాపం ఎలా తెలియదు? పాకిస్తాన్లో నిన్న యుద్ధంలో 2 వీర జవాన్లు చనిపోయారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి, నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఒక సోల్జర్కి లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో నేను కూడా ప్రత్యేకంగా వెళ్ళి చూశాను. అస్సాంలో ఉన్నప్పుడు మేము మా మామయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ మీరు ఆర్మీ వెహికల్లో వెళ్తేనే మిమ్మల్ని చంపేస్తారు, కాబట్టి మీరు దాక్కొని వెళ్ళాలి అంటే లైఫ్ ఎంత దినదిన గండంగా సోల్జర్స్ బతుకుతారో నాకు ఆ రోజు అర్థమైంది. ఎక్కడికి బయటికి వెళ్ళలేం, వెళ్తే చచ్చిపోతాం. అయినా కూడా ఆర్మీ వాళ్ళు దేశ రక్షణలో ఉంటారు. ఇటువంటి జవాన్లకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనది ఎంతో ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఒక్కసారి చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి, నివాళులు అర్పిస్తున్నాం. సైన్యులందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నా, నమస్కరిస్తున్నా. మీరు ఉంటేనే మేము ఉంటామని ఖచ్చితంగా నమ్ముతున్నాం. సైన్యానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ప్రజల నుంచి ఒక్క పిలిపిస్తే దేశం మొత్తం కదిలి మీ దగ్గరికి వస్తుంది, మీకు సహాయంగా నిలబడతని గట్టిగా నమ్ముతూ భారత్ మాతాకి జై. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.